మీరు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఎమ్మెల్యేలు చేసే పనులను వ్యక్తిగతంగా చూడాలి, పార్టీలకు ఆపాదించొద్దని. కానీ పార్టీలు టికెట్లు ఇస్తేనే ఈ ఎమ్మెల్యేలు, అదే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చాలామంది అవుతున్న వాళ్ళకి ప్రజలు ఓట్లు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుని చూసి ఆ చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే ఓటు వేశారు. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా. కరెక్ట్. కానీ గెలిచిన తర్వాత మరుక్షణం నుంచి ఏం చేస్తున్నారంటే నియోజకవర్గాల్లో సామంతరాజులుగా చాలామంది అవుతున్నారు. ఇప్పుడు 2 అంశాలు చూసాం, 2 అవినీతి కేసులు వ్యవహారాలు చూసాం. మీరు పోలవరం అను ఒక సీనియర్ ఎమ్మెల్యే గురించి చెప్పారు. గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆ వికృత చేష్టలు, వీడియోలు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? గోరంట్ల మాధవన్ ఆదర్శంగా తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరిని తీసుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ గారు, ఈ రాజకీయ నాయకులకు ఒక వెసులుబాటు ఏమొచ్చేసిందంటే, ఇప్పుడు ఇదంతా మార్ఫింగు, డీప్ ఫేక్ వీడియోస్, వీళ్ళు చేసే ఏదో పనులన్నీ చేసి ఇవాళకి ఒప్పుకున్నాడు గోరంట్ల మాధవ్? ఒప్పుకోరుగా. అనంతబాబు ఇవాళకి ఒప్పుకున్నాడా? సో అది ఎప్పుడో తేలినప్పుడు తేలుతుంది. ఇప్పుడు నీళ్ళకి కూడా ఏంటి, ఎవరైతే మాట్లాడిందో ఆ లేడీ వచ్చి బయటకు వచ్చి చెప్పేస్తుంది ఇదంతా ఫేక్, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉంటే దీన్ని మిక్స్ చేశారు, ఇది చేశారు. ఏది చేసినా ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 2 లక్షలు 2.5 లక్షల మందికి రిప్రజెంట్ ఒక నియోజకవర్గానికి చేస్తున్నటువంటి వాళ్ళు చాలా 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 బాధ్యతాయుతంగా ఉండాలి. చాలామంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా 1-to-1 ఒక ఆడమనిషితో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడరు. అవును. ఎవరైనా ఆడమనిషి మాట్లాడటానికి వస్తుంది అంటే పిలిచైనా సరే ఇంకొకరిని పక్కన పెట్టుకుంటాడు. ఆయన గన్మెన్ అయినా మహిళా కానిస్టేబుల్నో గన్మెన్ పెట్టుకుంటాడు. అంటే మీ నాయకుడు ఎలాంటి నిబద్ధత పాటిస్తున్నాడు? చిన్నపాటి అనుమానం కూడా వచ్చినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ నాయకుడు అంత నిబద్ధతగా ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు కనీసం మీ వీక్నెస్లను ఆపుకోండి. మనిషి అన్న తర్వాత వీక్నెస్ లేకుండా ఎవడు ఉండరు. కానీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ప్రతి క్షణం కూడా మీరు ఎప్పుడంటే మీ జనాల దృష్టిలో ఉంటారు, వాళ్ళ విజిలెన్స్ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలాంటి వీక్నెస్లు అనేటువంటివి కట్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అంబటి రాంబాబు అనేటువంటి రాజకీయ నాయకుడు నో డౌట్ మంచి వాక్చాతుర్యం కలిగినాడు, మిగతా అన్ని విషయాల్లో ఉన్నాడు. అవసరమైతే గట్టిగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 2-3 ఆడియోస్ బయటపడ్డ తర్వాత అతనిలో ఉన్నది మొత్తం పక్కన పెట్టేశారుగా. అంబటి రాంబాబు అనగానే ఆ 2 పేర్లే గుర్తొస్తాయిగా మీకు. ఏం పక్కన పెట్టారు సార్? వాళ్ళ పార్టీ మళ్ళీ పిలిచి మంత్రి పదవి కూడా ఇచ్చింది. నేను అనేది అదే, ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రజలు పక్కన పెట్టారంటున్నారు. అవునవును. పార్టీ నాయకుడు దృష్టిలో కాదు. ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే చెప్పొచ్చు. కానీ మనం మనసాక్షికి కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోలేము. అవును. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడలేము, ఇంకో ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేము. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీ రాజకీయ అనుభవం చరిత్ర అంతా కూడా ఈ మచ్చతోటి మీకు ఇదే మచ్చే కనపడుతుంది. అవును. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండదు. అంత జాగ్రత్తగా మీ జీవితం అంతా ఏంటి, కనిపించినప్పుడల్లా వాడు అదే అడుగుతాడు, దాన్ని డిఫెండ్ చేసుకోవడంతో మీ జీవితం సరిపోతుంది. తర్వాత భవిష్యత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆదిమూలం ఆయన ఒకటి ఇలాంటి 2-3 సంఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక ఆడమనిషితో మిస్బిహేవ్ చేసినటువంటి వీడియో బయటకు వచ్చిన క్షణాన అది సరే ఆవిడంతటా ఆవిడే వచ్చిందా లేకపోతే ఆయన ట్రాప్ చేశాడా అనేటువంటి తర్వాత తేలింది. మొదట రాగానే ఏంటంటే ఒక విఘ్నత కలిగినటువంటి నాయకుడు చేయాల్సింది ఏంటంటే అది తేలే వరకు పక్కన పెట్టడం. అందుకనే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించడానికి అవకాశం లేకుండా పోయింది. 2-3 సంఘటనలు కూడా, మొన్న కామన్ మ్యాన్ కిరణ్ అన్నతను కూడా లైన్ దాటి మాట్లాడినప్పుడు భారతి గారిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇలా తీసుకుంటూ పోతే మీరేం చేసుకుంటూ పోతే ఆయన తీసుకుంటూ పోతే ఏమవ్వాలి వ్యవస్థ? వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాస్త పద్ధతిగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, మిగతా వాళ్ళు పద్ధతిగా భయంగా ఉంటారు అనేటువంటిది చూసే కదా ప్రజలు పెద్ద ఎత్తున. అందులో మెజారిటీలు ఎలాంటి మెజారిటీలు మీకు ఇచ్చారు? 10,000 20,000 అంటేనే గొప్ప మెజారిటీ అన్నప్పుడు అసలు 90,000 80,000 అసలు ప్రజలకి తెలియని నాయకులు వచ్చి పోటీ చేసిన 50,000 మెజారిటీ మినిమంలో గెలిచారు. అంటే గుంటూరు వెస్ట్ ఉంది, గళ్ళ మాధవి అనే ఆమె రాజకీయాలకి ఆ ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు కాన్స్టిట్యున్సీలో తెలియదు అసలు, ఆమె ఎవరో తెలియదు. కేవలం టీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తుంది, కూటమి నుంచి పోటీ చేస్తుంది కాబట్టి 50,000 మెజారిటీ వచ్చింది. సో ఆవిడ చూసి వేసినట్టు కాదు కదా, వాళ్ళు చేసిన దాష్టీకాలు కరప్షన్ చూసి క్యాండిడేట్ అనేటువంటిది సెకండరీ అనుకున్నారు. అవును.
చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం వస్తే కొంచెం అన్న పద్ధతిగా ఉంటారు అనే కదా, ఆ ఇమేజ్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే ఇక దాన్ని ఇప్పుడు నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, 95లో ముఖ్యమంత్రిగా ఉంటాను, పాత ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పి పదే పదే చెప్తున్నారే కానీ అది పూర్తి స్థాయిలో కనిపించలేదు. ఎందుకంటే ఆయన టైంలో అడ్మినిస్ట్రేషన్ అన్నా లేకపోతే తన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితి వాళ్ళు లేకుండా పోయింది కదా. ఆయనేమో వాటిల్లో బిజీగా ఉన్నారు. అమరావతిని ఎట్లా కొలిక్కి తీసుకురావాలి, పోరవరం అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకా బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఉంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి చెప్తున్నారు, కానీ చర్యలు మాత్రం పిలిచి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిజంగా జరిగింది అంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏంటంటే ఇది కరప్షన్ అనేది క్యాన్సర్ వ్యాధి లాంటిదండి. మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఒక మాట వచ్చింది సార్, ఒక 40-50 మంది అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే లిస్ట్ వచ్చింది, వాళ్ళకి రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వటం కష్టం అవుద్ది అని. ఇక అందుకని మరి బరిదగించినట్టుగా. అవును, ఎందుకంటే నేను ఇందాక చెప్పింది అదే కదా, మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్ వస్తుంది అనేటప్పటికి ఆ రోజుకి ఇంకా 4 సంవత్సరాల తర్వాత క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలియదు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటిది కూడా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారనే గ్యారంటీ కూడా లేదు. అసలు పార్టీలో మనకి సీట్ వస్తుందో లేదో కూడా తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే ఇంకెందుకు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాం, ఇందాక సీనియర్ మంత్రిగా సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయనే అలా తన మైండ్ సెట్ మార్చుకున్నాడు అంటే నేనైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నాకు కాస్త మీరు చెప్పిన ఆయన సీనియర్ ఎమ్మెల్యే నాకు పరిచయమే, కానీ ఆయన మరి కరప్షన్కి వ్యతిరేకంగానే పోరాటం చేస్తుంటారు. వాళ్ళకి ఆయనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, కానీ స్వయంగా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను నిజాలు నిర్ధారించుకోకుండా ఊరికే బట్టగాల్చి మొహాన్ వేసే వాళ్ళలో నేను ఉన్నాను. ఎందుకంటే ఒకటి వచ్చింది అంటే దాంట్లో తరోగా చూసిన తర్వాతే నేను మాట్లాడతాను. నేను నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. నేనే ఆశ్చర్యపోయాను, నేను నమ్మలేకపోయాను కొంతసేపు. కాబట్టి ఏంటంటే డబ్బు అనేటువంటిది ఏదో ఒక స్టేజ్లో ఎలాంటి వాళ్ళనైనా మార్చుందేమో అనేటువంటిది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏముంది సార్, వాళ్ళకి నాకు తెలిసి ఆయనకి అంటే నా అంచనా ప్రకారం ఒక 600-700 కోట్ల పైనే ఉంటాయి ప్రాపర్టీ. ఇప్పుడు తన జీవితం తన 2 తరాలు 3 తరాలు సరిపడా ఉంది అక్కడ ఉంది. మరి ఏ పాయింట్లో అతన్ని ప్రభావితం చేసిందనేది చెప్పడానికి వీఆర్ నాట్ ద బెటర్ జడ్జెస్. ఓకే, సో హీ హిమ్సెల్ఫ్ కానీ జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఆయన కొంచెం అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఇంకో 4 రెట్లు చేసి ఉండొచ్చు. ఇంకొక అంశం సార్ ఇక్కడ, అంటే ఎమ్మెల్యేలు ఎంపీల కంటే వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది, ఖచ్చితంగా మంత్రుల దగ్గర పనిచేసే సిబ్బందులు వాళ్ళ పేరు చెప్పుకొని చేసే వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేరు చెడగొడుతున్నారు అనేది కూడా అల్టిమేట్ గా నష్టం జరిగేది ఎవరికి? కదా. అవును, వాళ్ళకేముంది, ఇవాళ ఉంటారు రేపు పోతారు. కానీ నాయకుడు అనేటువంటి వాడు జాగ్రత్త పడాలి. తను ఒక కోటరీకి మాత్రమే పరిమితం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎవరు తన పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారనే నాలెడ్జ్ కూడా అతనికి ఉండాలంటాను. అవును, వాడిదే ఉంది, క్యాష్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, నువ్వు కాకపోతే ఇంకొకడు రేపు వచ్చిన దగ్గరికి వెళ్ళి చేస్తాడు. కానీ నీ రాజకీయ భవిష్యత్తు ఇదవుతుంది కదా. కాబట్టి ఇది వార్నింగ్ బెల్స్ కింద కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జీవితంలో అవినీతి మరక అనేది లేకుండా వస్తున్నారు. అవును, అందుకే ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా అతన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, అతని వ్యక్తిత్వాన్ని. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా బరిదెగించి వాళ్ళ ఎంపీలు కూడా చర్చ చేస్తున్నటువంటి సంఘటనలు బయటపడుతున్నాయి మనకి. కాబట్టి అందరూ కూడా కూటమిలో, మచిలీపట్నంలో కూడా అదే జరిగింది. మచిలీపట్నంలో కూడా ఆ ఎంపీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి.